మంత్రులు కెమెరా ముందు హంగామా చేసుడు కాదు, గురుకుల బిడ్డల గుండె చప్పుడు వినాలన్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ గురుకులాల బాటతో కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ₹1 కోటి ప్లాట్ను తిరస్కరించిన సిద్ధారెడ్డి నిర్ణయంపై ప్రశంసించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ గురుకులాల బాటతో కాంగ్రెస్ సర్కార్లో చలనం వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చి విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రుల్లో ఆవేదన కలిగించారన్నారు. పాఠాలు చెప్పే చోట పాముకాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహిస్తే ఏడాది కాంగ్రెస్ పాలనలో హాస్పిటల్ బెడ్లను ఎక్కించారన్నారు. పాలకులు గురుకులాల మొక్కుబడి సందర్శన చేయకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. కెమెరాల ముందు హంగామా చేసుడు కాదు, గురుకుల బిడ్డల గుండె చప్పుడు వినాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిద్ధారెడ్డిని కలిశారు కేటీఆర్. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి నగదు ప్లాట్ను తిరస్కరించడం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు కేటీఆర్. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిద్ధారెడ్డి చూపిన నిబద్ధత, తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుందని తెలిపారు. తెలంగాణ కోసం ₹1 కోటి ప్లాట్ను తిరస్కరించిన సిద్ధారెడ్డి నిర్ణయంపై ప్రశంసించారు కేటీఆర్. గురుకుల స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు బయటకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు మాజీ మంత్రులు హరీష్, సబిత. అస్వస్థతకు గురైన విద్యార్థులను హాస్పిటల్లో చేర్పించకుండా హాస్టల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ ఆగమైందని విమర్శించారు. తాండూరు ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించారు హరీష్, సబిత. నిజంగా మీరు అంతా బాగా చూసుంటుంటే వీళ్ళు వెళ్లి పరామర్శిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుందంటే ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని, వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రుల్లో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. చాలా సీరియస్ గా కడుపు నొప్పితో బాధపడుతూ ఆ రోజు మండే నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు సెలైన్ మీదనే ఉంది ఆ అమ్మాయి. ఇప్పటికైనా తాండూరులో ఉన్న వికారాబాద్ హాస్పిటల్లో ఎవరికైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారో ఆ పిల్లలను కూడా జాగ్రత్తగా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి, మొన్న ఈ మధ్యనే మనం చూసినాం శైలజ అనే అమ్మాయి ఇక్కడనే ఇదే హాస్పిటల్ మృత్యుబారిన పడ్డది. మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే, గురుకులాల పిల్లల హాస్పిటల్ బాట పట్టకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం. తెలంగాణ సమాజం ఘనంగా జరుపుకునే బతుకమ్మను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని తెలిపారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మ లేకపోతే సమాజంలో స్నేహశీలత ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు వక్తలు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి నేతలు, కవులు, కళాకారులు హాజరయ్యారు. సూటిగా తెలంగాణ జాగృతి వేదిక నుంచి సోనియా గాంధీ గారిని మేము అడుగుతా ఉన్నాం. అమ్మా, మరి మా మహిళలు జరుపుకునేటటువంటి బతుకమ్మ పండుగను మీ ముఖ్యమంత్రి గారు అవమానిస్తూ ఉంటే మీ దాకా వచ్చిందా లేదా, మీకు తెలిసిందా తెలియలేదా, లేకపోతే మీరు సమ్మతించి మీ పర్మిషన్తోనే ఆయన మా తెలంగాణ ఆడబిడ్డలు అవమానిస్తున్నాడా, ఇవాళ మీరు తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను సోనియా గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తాను. రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, అరాచకానికి మరో ప్రభుత్వ ఉద్యోగి సంజీవరెడ్డి బలిపశువయ్యాడని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రైతులకు బేడీలు వేసిన అమానవీయ సంఘటనలో సంబంధం లేని సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని అకారణంగా సస్పెండ్ చేశారన్నారు. బేడీలు జైలు అధికారులు వేయరని, ఆర్మండ్ రిజర్వ్ పోలీసులు వేస్తారన్న విషయం ప్రభుత్వానికి తెలియదా అంటూ ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్.